నమస్తే. నా ముందు ఎవరున్నారు? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తండ్రి గారైన చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఉన్నారు. నమస్తే శ్రీశైలం యాదవ్ గారు. నమస్తే రఘుబాయ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎట్లుంది రిజల్ట్? ఫలితం ఇచ్చిన దాన్ని ఏమంటారు? ఆనందమా లేకపోతే ఉత్సాహమా? ఉత్సాహం అంటారు. ఎగిరి దుంకాలనిపిస్తుందా? ఏ పైల్వాన్ కాబట్టి ఎగిరి దుంకాలనిపిస్తుందా? ఎట్లా ఉన్నది? పైల్వాన్ అయినా సంతోషమే కానీ నాకంటే ఎక్కువ నీకు సంతోషం ఉంది. ఎందుకు? నీ కష్టం ఉంది కాబట్టి. మేము ఒకటే యాంగిల్ ఆలోచించినాం. ఇప్పుడు ఆయన యువతకు బీసీ సపోర్ట్ చేసినాం అన్నది ఒక లైన్ మాకు గట్టి. నాకెంత ఆనందం ఉందో నీకు అంత ఆనందం ఉంది. యా. సో కానీ మొత్తానికి ఊహించిరా ఇదే మెజారిటీ అని? ఇంకా భారీగా వస్తుందని అనుకున్నారా? లేదు ఇంకా టఫ్ ఉంటుందని అనుకున్నారా? లే టఫ్ ఉండదు. ఇక్కడ పబ్లిక్ తెలుసు కదా, మమ్మల్ని ఒక్కసారి అవకాశం ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు. ఓకే. 24,729 ఓట్ల మెజారిటీ. సార్ మీరు ఎవ్రీ టైం మీతో నేను అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీరు ఊహించని మెజారిటీ అన్నారు. ఇదే అనుకుంటున్నారా? ఊహించని మెజారిటీ ఇదే అనుకుంటున్నా. కొంత తేడా జరిగిందా? ఊహించినంత వచ్చింది. సో మీరు ముందు నుంచి ఎప్పుడు ఎమ్మెల్యే కావాలనుకున్నారు? ఇప్పుడు మీ కొడుకు ఎమ్మెల్యే అయింది. ఏ ఇయర్లో మీరు ఎమ్మెల్యే కావాలనుకున్నారు? 98లో 1998లో ఎమ్మెల్యే కావాలనుకున్నారు. సో అప్పుడు టికెట్ రాలే మీకు? లాస్ట్ వరకు వచ్చి అయిపోయింది తెలుగుదేశం పార్టీలో. 98 నుంచి ఇప్పటిదాకా ఒక కళ కిందనే మిగిలిపోయింది. ఇవాళ మీ కొడుకు రూపంలో అది నెరవేరింది. మీ కష్టం కూడా ఉంది కదా ఈ రిజల్ట్ వెనకాల. ఎంత కష్టపడ్డారు? ఎంత అంటే కూకూరు జిల్లాలో చాలా కష్టపడ్డారు. ఓకే. అందరు ఈడ మాకు వ్యక్తిగతంగా కూడా అన్ని పార్టీలు, అందరు కార్యకర్తలు మా మీద ఉన్న, మా కుటుంబం మీద ఉన్న అభిమానము, రేవంత్ రెడ్డి అన్న మీద ఉన్న అభిమానం, ఇక్కడ ఉన్న కార్యకర్తలు, ఏ పార్టీ కార్యకర్తలు అయితే యూత్ల ఏదైతే ఉత్సాహం వచ్చిందో, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, జాగృతి కార్యకర్తలు కావచ్చు, ఎంఐఎం కార్యకర్తలు కావచ్చు, కమ్యూనిస్టు కార్యకర్తలు కావచ్చు, కార్మికులు కావచ్చు, సినిమా యూనియన్లు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక్కసారి అవకాశం ఇవ్వాలనే ఉండే. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు కూడా మీకు పనిచేసిరా? వాళ్ళు ఓటు వేసి చూపించారు ఫోటోలు. ఎవరు వాళ్ళు? ఓటు మీకు వేసి మీకు చూపించారా? అంతా. ఇప్పుడు బీఆర్ఎస్ ఏజెంట్లుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఓట్లు వేసి ఫోటో తీసి మీకు పంపించారు అన్నారు. నిజమేనా ఇది? 100%. ఏజెంట్లు కూర్చున్న వాళ్ళు కూడా బయటికి వచ్చిన వాళ్ళే. ఈడ వాళ్ళకు నిజంగా కూడా ఈడ క్యాడర్ లేదు. ఓకే. ఇప్పుడు బాగా బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేసేది ఏంటంటే డబ్బులు బాగా పంచారు, గెలిచిరు, రిగ్గింగ్ చేసిరు, గెలిచిరు. దీనికి ఏం చెప్తారు? ఓడిపోయినాక ఏదన్నా చెప్తారు. ఓడిపోయినాక ఏదన్నా నైతికంగా నాదే విజయము అని అంటుంది కదా ఆమె, ఓడిపోయిన నవీన్ మాగంటి సునీత. నైతికంగా నేనే గెలిచినా, వాళ్ళు రకరకాలుగా అక్రమాలకు పాల్పడి గెలిచిరు అని అంటున్నారు. అదే అట్లా అంటారు. ఓడిపోయినాక ఎవరైనా కదా మాట్లాడతారు కానీ. ఓకే. సో ఏం టార్గెట్ ఉంది మీకు? ఎమ్మెల్యే చేసిన మీ కొడుకుని మొత్తానికి టార్గెట్ ఉంది మీకు? మాకు ఒక ఆదర్శం, ఒక నియోజకవర్గంగా డెవలప్ చేయాలని. ఇది మొత్తం స్లమ్. ఈడ వాళ్ళు అన్నట్టు ఏదో ఏం లేదు నీకు ఇండస్ట్రీలు లేవు, భూములు లేవు, ఏదో ఇల్లు కూడా లేవు, ఏం లేదు ఈడ. వాళ్ళు ఏదో తెలియక మాట్లాడుతున్నారు. జూబ్లీస్ అంటే ఇది జూబ్లీస్ కు పక్కన ఉంటుంది, స్లమ్మే అంతా. 50 గజాల ఇంట్లో 10 మంది ఉంటున్నారు. 50 గజాల ఇంట్లో 10 మంది ఉంటారు. 4 కొడుకులు అంటే 20 మంది కూడా అవుతారు. అట్లా ఇల్లు వ్యక్తిగతంగా చేసుకుంటాం కానీ నడవని. వీళ్ళు వాళ్ళకు హైదరాబాద్ లో అఫ్తా అనేది ఉండదు. దాదాగిరి ఈ రౌడీజం కూడా లేదు. ఊరికే ఏదో మాట్లాడుతుంటారు. ఈడనే కాదు, ఎక్కడ కూడా ఈ అఫ్తా అనేది, రౌడీజం అనేది ఉండదు. ఓకే. ఈ ఏడన్నా ఉన్నాయంటే వాళ్ళ పర్సనల్ కొట్లాట్లు ఉంటాయి, కొన్ని రాజకీయంగా పెట్టిన కేసులు ఉంటాయి, రకరకాల. కానీ వాళ్ళకి తెలియక మాట్లాడుతుంది. రౌడీజం, గుండాయిజం, ఏం గరీబుల మీద రౌడీజం చేస్తా చేస్తే గట్లా ఉంటుంది. సో
సో ఇప్పుడు మీ పాత్ర ఏముండబోతున్నది? ఇప్పుడు మీ మీ అబ్బాయికి మీరు సూచనలు సలహాలు ఇచ్చేంత వరకు. మా పాత్ర ఎందుకంటే ఎట్లుందంటే ఇవాళ రాజకీయము, భార్య ఎమ్మెల్యే అయితే భర్త రాజకీయం చేస్తాడు, తండ్రి అయితే కొడుకు, కొడుకు అయితే తండ్రి, ఇట్లా ఉంటది. మీరు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ ఇది చేసే అవకాశం ఇన్వాల్వ్ అయ్యి అంటే మేము స్వచ్ఛందంగా రెడ్ క్రాస్ కొన్ని స్వచ్ఛంద ఇవి ఆర్గనైజింగ్ ఉన్నాయి, కొన్ని ఎన్జిఓస్ ద్వారా ఇప్పుడు నాకు ఒక ఐడియా ఉంది. ఇక్కడ ప్రతి మన ఇంట్లో షుగర్ బీపీ పేషెంట్లు వాళ్ళకు ఎవ్రీ మంత్ కొన్ని స్కూళ్ళ కాడ ఫ్రీ డాక్టర్స్, ఇప్పుడు ఎందుకంటే డాక్టర్స్ ముందుకు వచ్చారు, యజమాన్యం ఎడ్యుకేషన్ స్కూల్ యజమాన్యం వచ్చింది, టీచర్స్ వచ్చారు, వాళ్ళ డాక్టర్లు కూడా స్వయంగా ఇక్కడ క్యాంపులు పెట్టి ఒకసారి ఐ క్యాంప్, ఒకసారి డెంటల్ది, ఒకసారి జనరల్ చెకప్, సంవత్సరంలో 4 సార్లు ప్రతి స్కూల్ కాడ అట్లా డెవలప్ చేయాలి. ప్రతిదీ ఏ గవర్నమెంట్ ఉండదు, అన్ని గవర్నమెంట్లు కొన్ని స్వచ్ఛందంగా కొన్ని ఎన్జిఓస్ మనం ఉన్న ఊరిని డెవలప్ చేసుకోవాలి. మేము అట్లా 48 ఏళ్ళ నుంచి సేవలు మాకు దోషింది చేసుకుంటూ వచ్చినాం. అంతేగాని ఇంకా రకరకాల